హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రేపు శుక్రవారం, అలానే కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ ఒక్కటి నిద్రపోయేలోపు ఇలా విసిరేయండి. 24 గంటల్లో మీ జీవితం అంతా కూడా మారిపోయి, ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. మీ దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. దుఃఖం పోతుంది. కష్టాలు కన్నీళ్లు పోయి మీరు చక్కగా కోటీశ్వరులుగా మారుతారు. వద్దన్నా మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. కనుక తప్పకుండా శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎప్పుడు చూసినా దుఃఖమే కలుగుతుంది, ఎప్పుడు చూసినా మాకు కష్టాలే వస్తున్నాయి, మా జీవితం మీద విరక్తి వస్తుంది అని దిగులు పడే ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం పూట ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల 24 గంటల్లోనే మీ జీవితం చక్కగా మారుతుంది. ఒక్క రోజులోనే ఫలితాలు పొందుతారు. మరి ఇంతకీ శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు బయట పడేయాల్సిన ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ వీడియో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా లక్ష్మీదేవికి అలక్ష్మీదేవికి మధ్య గొడవ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలిపే ఒక పవిత్రమైన కథను ఈసారి విందాము. ఒకసారి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఒక సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూనే ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరం అందంలో సమానంగా ఉంటాము. కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారు ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించట్లేదు. మనమిద్దరము అక్కా చెల్లెలము. మరి ప్రజలు మన ఇద్దరిని ఒకేలా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయవలసి ఉంటుంది. ఈ ప్రపంచంలో మనుషులు ఎవరినీ ఊరికినే గౌరవించరు. ఎవరైతే మంచి పనులను మంచి కర్మలను చేస్తుంటారో వారిని మాత్రమే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం మంచి చేసినట్లయితే, దానివల్ల వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపద ఇస్తాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతూ ఉంటాను. నేను వారికి మంచి చేస్తున్నాను గనక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీ స్వభావం విభిన్నమైనది. నువ్వు ఎవరింట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్య సమస్యలతో బాధపడతారు, గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతూ ఉంటారు. నిన్ను నిన్ను అందుకే ఎవరు ఆదరించడం లేదు. నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పని చెయ్యి. నీ సేవా సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పినటువంటి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించడంతో గర్వం పెరిగినట్టు ఉంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అసలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేను నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కూడా కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కానే కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నీవు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్ప తెలుసుకుందాము. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది.
నేను ఎంత కోటీశ్వరులు అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకొని, అక్కా, నువ్వు ఏమైనా చెయ్యి, కానీ నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వర్లను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను. నీకు నా శక్తి గురించి తెలియదు. నీవు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజును ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు, కానీ నా కృప ఉన్న వారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకమే ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోతుంది. మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలో బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్తారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను, శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా, పేదవాడిలాగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్తారు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణంగా స్త్రీలలా వేషాలు మార్చుకొని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు, నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాంటిని తీసుకొని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని కర్రను తీసుకొని ఇంటికి వెళ్తాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీ చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడుగుతాడు. అంటే, వద్దు, ₹1 ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ లాఠీని నేనేమి కొనగలను కదా అనుకుని ₹1 తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చిందనుకుని తను చాలా సంతోషపడతాడు. ఇదంతా చూస్తున్నటువంటి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుడిని ధనవంతుణ్ణి చేద్దామని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను ₹1తో అమ్మేశాడు. నీ భక్తుడికి ₹1 లభించింది. ఆ ₹1 కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తమ కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలిచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పువ్వులు కోస్తూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలీదు. అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమైపోయి ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తరువాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటివైపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి. నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే లాఠీని వెనక్కి తీసుకొని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడిపోతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించడం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి ఆ బ్రాహ్మణుడింటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండి ఉన్న లాఠీ
బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, "నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది. నువ్వు చూస్తూ ఉండు. నేను ఆ బ్రాహ్మణుడిని ఎలా ఆడిస్తానో చూడు" అంది. ఇంకొక వైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, "అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమాండలంని రూపాయి కాయిన్ని తెచ్చేశాడు. క్షమించండయ్యా" అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు, "ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేస్తాడు, వదిలేయండి" అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చినటువంటి పిల్లవాడికి ఇచ్చి పంపించి వేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమాండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకొని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు, "నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది. దీనిని ఇంట్లో అటకపైన పెట్టేస్తాను. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది" అని అనుకుంటూ ఉంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతున్నదంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది, "ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారు లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు" అని చాలా కంగారు పడిపోతుంది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, "చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడిని ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను. దానితో పాటే వాడి ప్రాణాలను కూడా తీసేస్తాను" అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరకు పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావడం కనిపించింది. పాముని చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, "ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను నీకు ఏ హాని తలపట్టలేదు. కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుడిని. అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉంటావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను" అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుడిని కాటు వేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీని పాముతో కొడతాడు. ఇలా 2 ముక్కలు అవుతుంది ఆ లాఠీ. దానిలోని బంగారు నాణాలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటి నుండి మాటలు రావు. కాసేపు తాను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకొని, ఇక ఈ రోజుతో నా పేదరికం అంతా కూడా తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వల్ల ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జేజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, "చూసావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వడం వలన, ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది. అంతేగాని ఎదుటివారిని బాధ పెట్టడం వల్ల, ఎదుటివారికి చెడు చేయటం కోరుకోవడం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అని అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కుంటే వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఎదుటివారి సంతోషాన్ని పాడు చేసేవాళ్ళు ఎప్పటికీ గొప్పవారు కాలేరు" అని చెప్పింది. కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక వీడియోలోనికి వస్తే ఈ పరిహారాన్ని మీరు పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఒక వస్తువును తెచ్చుకొని ముందు రోజు ఇంట్లో పెట్టుకొని మరుసటి రోజు ఆ వస్తువును తీసి బయట పడేయాలి. ఇలా బయటపడేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుభాలు కలుగుతాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ పరిహారాన్ని మెయిన్గా
కావాల్సింది ఏంటనంటే నిమ్మకాయ. అసలు ఏం చేయాలంటే ముందుగా ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. అంటే మచ్చలు లేకుండా చక్కగా ఉండేటటువంటి నిగనిగలాడుతూ ఉండేటటువంటి నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను నిలువుగా పైనుంచి 4 భాగాలుగా కోసి తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో 7 సార్లు చిటికెడు కుంకుమను వేయండి. ఆ తరువాత ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద కొంచెం కల్లుప్పును కూడా వేసి ఆ ఉప్పు మీద నిమ్మకాయను పెట్టండి. అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలనంటే ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి పూజ గదిలో మీరు పూజ అంతా కూడా ముగించుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చెయ్యండి. ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత దీనిని ఒక ఇత్తడి ప్లేట్‌లో గానీ, రాగి ప్లేట్‌లో గానీ పెట్టి రహస్యంగా ఉండేటటువంటి ప్రదేశంలో అంటే ఎవరికీ కూడా కనపడనటువంటి ప్రదేశంలో పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఆ రోజంతా కూడా ఉదయం అంతా కూడా వదిలేసిన తర్వాత రాత్ర మీ యొక్క పనులు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత మీరు నిద్రపోతారు అనుకునే దానికని ముందు మీరు దాన్ని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో గానీ లేదా పారేటటువంటి నీటిలో గానీ వేసేసేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి ధనపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, చికాకులు, గొడవలు అన్నీ కూడా నశించిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి మిమ్మల్ని బయట పడేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజున పౌర్ణమి కలిసి రావడంతో ఈ పరిహారం చేయటం వల్ల మరింత రెట్టింపు ఫలితమైతే మీకు అందిస్తుంది. త్వరగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.